శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సప్తర్షులు పార్వతీదేవితో మాట్లాడుట. ఇట్టి పార్వతీ తపోజనితాగ్నికి సర్వప్రాణులు భయమందను. అంతటా భగవానుడు ఇంద్రుడు సప్తర్షులను తలచెను. వారందరూ వెంటనే వచ్చి ఇంద్రుడు నడిచిన పూజలు అందుకొని, మమ్మ నీవు స్మరించిన ప్రయోజనమేమి అని ప్రశ్నించరి. ఇంద్రుడు వారితో ఇట్లు పలికెను, భగవంతులారా, నేను మిమ్ము స్మరించిన ప్రయోజనం తెలిపెద వినడం. హిమవచ్చైలపుత్రి హిమాచలాన ఘోర తపమాచరిస్తున్నది. మీరు ఆమె అభిమత మెరిగి అది తీర్చం మేము ప్రార్థిస్తున్నాను. లోకక్షేమార్థం ఆమె తపము త్వరలో ముగియవలెను, కావున మీరును త్వరపడవలెను అనగా వారును సరే అని సిద్ధజన సేవితమగు హిమశైలంన పార్వతీ తపాశ్చర్య ప్రదేశమునకు ఎగిరి ఆమె ఎదుట నిలిచి తీయని అక్షరాలు గల వాక్యములతో పార్వతితో, కమలలోచన ఒక పుత్రి, నీవే సంకల్పంతో తపశ్చర్య పూర్ణితివి అనిన మునులతో పార్వతి బిడియపడుచు గౌరవ పురస్సరంగా ఇట్లనను. తపోనిష్ఠులకు తమ్మంటి మహానుభావులు లభించినప్పుడు ఊరక నమస్కరించినను పవిత్రత కలుగునంట నిస్సంశయం. కానీ మీరు నన్ను ప్రశ్నించుటకు ఉన్ముఖులై ఉన్నారు, కావున తాము మొదట ఆసనాలు స్వీకరించట యుక్తం. కూర్చుండి శ్రమ తీర్చుకుని పిమ్మట మీరు నన్ను ప్రశ్నించవచ్చును అనుచు పార్వతి వారికి ఆసనాలు అర్పించి వారినందు కూర్చుండజేశాను. పూజ్యులు సూర్య సమానులు ఆ సప్తములలో ఆ సతి యథావిధంగా పూజించి తపోవ్రత రూపమగు మౌనం వదలను. కానీ బిడియంచే మౌనం పూనెను. సప్తర్షులను మౌనం అవలంబించడందలి ఆమె భావం గ్రహించిరి. ఆమె తమయందు చూపిన గౌరవానికి వివసులేరి. వారప్పుడు మరలా తాము మొదట అడిగిన ప్రశ్నయే అడిగిరి. మెల్లగా పార్వతి ఇంపుగా చిరునవ్వు నవ్వుతో ఆదరపూర్ణ మనసుతో మునన ప్రశ్న విని తన మౌనం విడిచి ఇట్లు పలికెను. ఈ విషయం తమకు తెలిసినదే కదా. ఏమనిన ప్రాణులకు మనస్సునందేవో కోరికలుండను. ప్రాణుల చిత్తవృత్తులు వారికి కలుగు కోరికలు వారిని వివసులుగా చేయిచుండను. వాటిని వారు తీర్చుకున్న జాలరు. కానీ వారిలో కొందరు దేవతా సమానులకు నియమవంతులుందరు. అట్టి వారు చురుకుదనంతో యత్నపరులై దుర్లభములకు కోరికలు కూడా తీర్చుకున్న యత్నించుచుందరు. మరికొందరు మాత్రం పరిమితమగు బుద్ధిశక్తితో దేహశక్తితో ఆయా కార్యములు ఆచరించుచుందరు. అది వారి దేహాంతరాన మరుజన్మాన హితం కలిగించుటకు ఉపయోగించనే కానీ మోక్ష సాధనం కాదు. కానీ నా మనసు మాత్రం గగన కుసుమమాలను ధరించిన వంశాసుని పొందాలని మనవరి కోరుతున్నది. నేను దేవుడకు భవుని పతిగా పొంద పూనికతో ఉన్నాను. అతడు సహజంగానే అందరాని వాడు. ప్రకృతం తపోనిష్టయందున్నాడు. సురాసురులో అతడు ఇట్టివాడని నిర్ణయింపజాలరు. పరమార్థ తత్వోపయోగి కర్మలచే ఆశ్రయించి ఆచరించేవాడు ఆ భగవానుడు. అతని హృదయమందు కోరికలు లేవు. అతడు ఇటీవలనే మదనుని దేహంని దగ్ధమ్మ నడిచినాడు. నా వంటి స్త్రీ అటువంటి ఈసుడకు శివుని ఎట్లు మెప్పించగలదు అని ఇట్లు పార్వతి పలికింది విని అంతటా ఆ మునులు ఆమె మనస్థైర్యం ఎరగగోరి ప్రకృతమునకు ఉపయోగించు క్రమగతముగా వాక్యం ఇట్లు పలికిరి. పుత్రి, లోకములందు ఆయా విషయాల్లో లభించే సుఖం రెండు విధాలని పెద్దల భావన. ఒకటి దైహిక సుఖాల వల్ల కలుగు తృప్తి, రెండవది కేవలం చిత్తమున కలుగు ఈ తృప్తి. నీవు పతిగా కోరు శివుడు ప్రకృతి స్వభావం చేతనే దిగంబరుడు. భీముడు భయంకరుడు, శ్మశాన సాయి. కపాలము ధరించిన భిక్షుకుడు, దిశములవాడు, వికృతమగు కన్నులవాడు, స్థిరక్రియుడు, శాశ్వతములకు పనులు చేయవాడు, మొండిపట్టుతో పనులు చేయవాడు, ప్రమత్తుల ఉన్మత్తుల ఆకారం కలవాడు, రోతగొలపు సామాగ్రులను సేకరించుకుని ఉండవాడు, భూతములకు ప్రభువు. అతని వల్ల నీకు తీరు కోరిక ఏమి? నీవు ఈ శరీర సుఖంని కోరుచుంటివనిన భయంకరుడు, రోతగొలపు వాడు, రక్తం కార్చు వసపూత కలిగిన కపాలాలు ఆభరణాలుగా ధరించిన వాడు, బుసలు కొట్టు సర్పరాజములు భూషణములుగా దాల్చిన భయంకరుడు, శ్మశానవాసి, రౌద్రులకు ప్రముఖులు తన అనుచరులుగా కలవాడగు ఈ మహాదేవుని వల్లనే నీకు కలుగు సుఖమేమున్నది? దేవతల కిరీట సమూహాల ఉరపుడి చేతిని లేపిన పాదపద్మాలు కలవాడు, శత్రునాశకుడు, లోక నిర్మాత శ్రీకాంతుడు, అనంతమూర్తిధరుడు ఒక హరి ఉన్నాడు. యజ్ఞభోక్తలకు దేవతలకు అధిపతి పాకాసుర సంహార్యకు ఇంద్రుడున్నాడు. దేవతలకు నిధి వంటివాడు సర్వకాల ప్రదులకు అగ్ని ఉన్నాడు. లోకరక్షకుడు, శరీరధారులకు ప్రాణభూతుడు ఒక వాయువు ఉన్నాడు. సర్వధనాధిపతి ప్రభువు విశ్రవసుని పుత్రుడు రాజరాజకు కుబేరుడున్నాడు. వీరి యందుండి ఎవరినైనా నీవు పతిగా పొందగోర రాదా? లేక ఒకవేళ మరొక శరీరాన్ని సుఖాలు పొందగోరు తపమాచరించుచున్నావా? ఇంతే అగునని అట్లయినను నీవు తపమాచరించనక్కర్లేదు. ఏలైనా ఇక్కడే ఈ దేహంతోనే నీ తండ్రి ఇంటనే నీకు స్వర్గ సంపత్ సుఖం లభించుచునే ఉన్నది. ఇచ్చట నీకు అన్ని సుఖములు కలవు. దేవతల వల్ల కూడా లభించనిదల్లా నీకు నీ తండ్రి నుండే లభించును. కావున నీవు అందుకై తపమాచరించు శ్రమపడట కూడా వ్యర్థం. అది కాక కళ్యాణి, ఎంత స్వల్ప ఫలమే అయినను మనసు కావాలని మిగల కోరినది దుర్లభమై దూరం పోవట లోక సహజం. నీవిట్లు తపస్సాచరిస్తూ శ్రమపడట విధియోగం. బ్రహ్మ నీకిట్లు విధించినాడు కాబోలను అని మునులు పార్వతితో పలికిరి. మునివర్యులు ఇట్లు పలికింది విని శైలజ కుపితురాలై క్రోధరక్త నేత్రంతో కంపించి పెదవులతో ఇట్లు పలికెను.
ఆలోచనలతో నడుచువానికి నీతి ఏమున్నది? వ్యసనపరునికి అదుపు ఏమున్నది? మంచిని చెడుగా, చెడును మంచిగా ఆలోచించు వానికి మంచి త్రోవలో పెట్టువారు ఎవరున్నారు? మీరు ఈ విధంగా నన్ను ప్రజ్ఞాహీనురాలుగా, తగని స్థానాన తగని విధంగా ప్రీతి కలిగి ఉన్న దాననుగా తలుస్తున్నారు కదా. నా విషయాన్ని మీరు సరిగ్గా విచారణ చేయటలేదు. నేను ఇట్లా మాట్లాడుట అహంకారం అని మీరు అనుకొనవచ్చు. ఏమన్నా మీరందరూ ప్రజాపతులతో సమానులు, సర్వజ్ఞులు కూడా. అయినను మీరు ఆ మహాదేవుని సరిగా ఎరిగినట్లే లేదు. అతడు శాశ్వతుడు, జగత్ ప్రభువు, అజుడు, పుట్టుక లేనివాడు, ఈశానుడు, సర్వమునకు నియంత, అవ్యక్తుడు, స్పష్ట రూపం లేనివాడు, అమేయము ఎరుగని మహమ సమృద్ధి కలవాడు. అదట్లుండనీడు అతడు ప్రతిష్ఠించిన ధర్మపూనికని సరిగా ఎరుగుట కూడా ఆశ్చర్యకరముగా విషయమే. హరి బ్రహ్మాది సురేశ్వర్లు అతన్ని ఎరగజాలరు. ఆ మహానుభావుని విభుత్వం వల్ల స్వయంగానే జనించిన ఈ లోకంలో విజృంభించి ప్రకటితమైన మహామహిమను కూడా మీరు ఎరగరేమో కదా. గగనం, వాయువు, భూమి, వర్ణుడు, జలములు అతని మూర్తియే కదా. చంద్రసూర్యులు అతని కన్నులు కదా. సురాసురులు భక్తితో అతని లింగ చిహ్నాన్ని అర్చించుచున్నారే. బ్రహ్మేంద్రాది దేవతలు, మహర్షులు అతన్ని సార్థకముగా ఈశ్వరనామాలతో పిలుతురు కదా. ఈ శివమూర్తుల ప్రభావం, పుట్టుక కూడా మీరు ఎరగనట్లున్నది. ఈ అదితి ఎవరి మాత? జనార్దనుడు ఎవరి నుండి జనించెను? నారాయణాది దేవతలు అదితి కశ్యపులకు జనించిరి. మరీచి పుత్రుడు కశ్యపుడు, దక్షిణ పుత్రి అదితి. ఈ మరీచి దక్షులు ఇరువురు బ్రహ్మపుత్రులు. దివ్యసిద్ధి విభూషితముగా హిరణ్మయాండం నుండి కదా బ్రహ్మ జనించెను. ప్రకృతి అంశములన్నీ ఆ ఈశ్వరుని ధ్యానం వల్లనే కదా. వృక్షోభం ప్రథమ స్కందం నంది సృష్టి ప్రాదుర్భవించను. మూల ప్రకృతి నుండి మూడవదగు ప్రకృతి మహత్ అహంకారం, అహంకార తత్వం నందుండి నిష్పన్నమైన పద్మం నుండి లోకజన వ్యాపారం ఆ ఈశ్వరు నుండియే కలిగను కదా. ఇట్లా ప్రాదుర్భవించిన మూల ప్రకృతి ఆయా జీవుల కామ కర్మకృతములైన షడ్వర్గాలను జాయతే, అస్తి, విపర్ణంనే, వర్ధతే, అపక్షీయతే, నశ్యతి అను షడ్భావ వికారాలతో కూడిన ప్రాణి సృష్టిని సృష్టించను కదా. అజాతకుడు, పుట్టుక లేనివాడు అనబడు బ్రహ్మ కూడా అవ్యక్త తత్వానికి జన్మకారణముకు పరబ్రహ్మ రూపుడగు ఈశ్వరు నుండియే కదా జన్మించను. తన ధ్యాన సంకల్ప బలాన ఈశ్వరుడే మూల ప్రకృతి ఎందుకు క్షోభం కలిగించు. ఇది అంతయు సృష్టించి బ్రహ్మయు సర్వార్థ సిద్ధి నంది సృష్టికి ఈశ్వరుడై లోకకర్త గున్నట్లు ఎట్లు చేశాను. స్వమహిమ సంపన్నుడుగా ఆ ఈశ్వరుని విష్ణువాది దేవతలు ఎరుగ యత్నించుచుందురు కదా. ఈశ్వర సంకల్పాన్ని విష్ణువు అసాధారణముగా అట్టి దేహముల అవతారాలను ధరించి ఉత్తమ, మధ్యమ, అధమ భేదములు గల లోక వ్యాపారాలు నిర్వర్తిస్తున్నాడు కదా. జన్మ మరణాత్మక సంసారపు స్వరూపం ఇటువంటిది. ఇది అంతయు నానా రూపములను, నానా విధోద్భవములు కదా. ఈ జగమంతా ప్రాణుల కర్మఫల రూపమైనది. ఇది ఇట్లుండ నారాయణుడును ఆ ఈశ్వరుని ప్రేరణతోనే తన ఛాయకు వైష్ణవ మాయాశ్రయంతోనే నానావిధ జన్మములు దాల్చును. వివసాత్ములై విష్ణువాదులందరూ పొందు ప్రేరణ కూడా ఉన్మాదాది దోషదూషితులైన వారి మతి ప్రవృత్తి వంటిదే కాని వేరు కాదు. లోకమందు జరుగు ప్రాణుల ఆయా వ్యవహారాలు చూసి ఈశ్వరుడు తనలో తాను నవ్వుకొనుచుండును. మానవులు ఆచరించే ధర్మాధర్మాలకు పుణ్యపాప ఫలాలు లభించుటకు ఈశ్వరాధీనుడై విష్ణువే హేతుభూతుడని శాస్త్రాలు నిర్దేశిస్తున్నవి. ఈ జీవునికి సామాన్య సిద్ధాంతంగా అనాదిత్వమై చెప్పబడనే కాని ఈతడు ఏ దేహమందునూ దీర్ఘకాలం ఉండడు. అంతేకాదు ఈ జీవుని అంతరంగం మీరు కాని మరెవ్వరు కానీ చూచి ఉండలేదు. ఒక చోట పుట్టుట, మరి ఒక చోట చచ్చుట అనేది దేహధారియకు జీవుని ధర్మం. అతడు ఒకచో గర్భమందుండగానే మరి ఒక చో వార్ధకమున, ఇంకొక చోట వ్యాధి చేత, వేరొక చోట 100 ఏళ్లు జీవించి ఇంకొక దేహాన బాల్యమున మరణించును. స్వల్పకాలం జీవించువానికంటే 100 ఏళ్లు జీవించేవాడు అనంతకాల జీవిగా కనబడను. అట్లే సృష్టికాలం అంతా మరణించక జీవించియే ఉండేవాడు అమరుడు అనబడుతున్నాడు. అల్పకాల జీవులకు, మానవులకు వారి మరణములు కనబడవు. అంతే. ఇట్లే విష్ణువు మొదలగు వారి చావు పుట్టుకలు సాధారణలు చూడలేకున్నారు. ఈశ్వరునికి గల ఇటువంటి జన్మ మరణాదులు బొత్తుగా లేని ఈశ్వరత్వాన్ని, ఈ సంసారాన్ని మరెవరు పొందగలరు? ఈ ప్రపంచాన్ని జీవన మరణాదులు ఉండుటచే నానాశ్చర్య స్వరూపులు ఈ దేవతలందరూ కావున వీరందరూ మలిన రూపులు. వీరి ఈశ్వరత్వం అల్పమైనది. పూజ్యులారా, నేను సర్వుడు అనగా సర్వప్రాణి సంహారి ధనుర్ధారియకు శివుని తప్ప మరెవ్వరిని నేను పతిగా కోరను. ఐశ్వర్యాది షడ్గుణాలు ఇతరులకు దేవతలందు తారతమ్యంతో ఒకరి యందు ఎక్కువ, మరి ఒకరి యందు తక్కువ ఉన్నవి. కానీ ఈశ్వరుని యందు అవి అతి ఉత్కృష్టమై ఉన్నవి. జ్ఞాన బలైశ్వర్యాది లక్షణాలు దేవుని యందు మహత్తులలో మహత్ పరిమాణాన ఉన్నవి. అతని కంటే మరి గొప్పది కానీ ఇతరం కానీ లేదు. సర్వమును అతని నుండియే ప్రవర్తిల్లుచున్నది. అతని ఈశ్వరత్వానికి ఆది అంతం లేవు. అట్టి ఈశ్వరునే నేను ఆశ్రయిస్తున్నాను. ఇదే నా నిశ్చయమును, నా ప్రయత్నమును. ఇది లోక విరుద్ధమన్నదే కావచ్చు.
నన్ను ఆయా కార్యములందు ఆజ్ఞాపించి యోగ్యత గల ఋషులారా, మీరిది విని సంతోషంతో ఉన్నను సరియే, కోపించి వెడలిపోయినను సరియే, నా నిశ్చయం మారనిది కాదు కాదు అని పార్వతి సప్తర్షులతో పలికెను. ఇట్లు పలికిన దేవీ వచనాలు విని తమ కన్నుల ఆనందాశ్రువులకు రమ్మ వారు ఆ తపస్విని అభినందించిరి. పరమప్రీతులై వారు మధుర వచనాలతో ఆమెతో ఇట్లనిరి: అహో దేవి, అత్యద్భుత స్వభావరాలకు నీవు నిర్మల జ్ఞానస్వరూపురాల వలె కనబడుచున్నావు. నీవు సర్వభావంతో భవని ఆశ్రయించిన దానవై మా భావాన్ని ప్రసన్నమనరుస్తున్నావు. కానీ మేము ఆ మహాదేవుని అద్భుతమగు ఐశ్వర్యాన్ని నీవలే ఎరగము. మీ నిశ్చయమందలి దృఢత్వాన్ని పరీక్షించి ఎరగదలిచి ఇక్కడికి వచ్చినాము. సుందర రూప, అచిరకాలంలోనే నీ సంకల్పం నెరవేరును. సూర్యతేజం సూర్యుని కానీ రత్నకాంతి రత్నమును కానీ విడిచి ఎక్కడికైనా పోవున వర్ణరాశి రూపం ఒక శబ్దం చే వ్యక్తంగాక అర్థం వేరొక చోటికి పోదు కదా. అట్లే నీవును పరమేశుని విడిచి ఉండవు. కావున మేమును అనేకాభ్యుపాయములతో ఆ ఈశ్వరుని అభ్యర్థించుటకు పోవచ్చున్నాము. మా హృదయములందును ఈ విషయమే మిక్కిలిగా ఉన్నది. ఈ కార్యసాధనానికి కావలసిన నీతి రూపురాలవు నీవే. కావుననే అందుకు కావలసిన బుద్ధి కూడా నీవే అయి ఉన్నావు. నీకు శివుని అందుగల దృఢ అనురాగ విషయక నిశ్చయమే ఈ కార్యం సిద్ధించుటకు కావలసిన ఆలోచనాన్ని ఉపాయనాన్ని మాకు స్ఫురింపజేయును. ఈ హేతువున నీ శంకరుడును నిస్సంశయంగా ఈ కార్యాన్ని నెరవేరినట్లు చేయును అని ఇట్లు పలికి సప్తమునులో గిరిపుత్రుచే పూజలందుకుని శివుని దర్శింపగోరి అతడు రెండో హిమవత్ పర్వత సానువుకు బయలుదేరి. ఆ సానువు చాలా గొప్పది. శివుని వలె ఆ సానువును సమానంగా గంగాజలంతో తడపబడిన శరీరం కలది. పచ్చని జడలు జూలు దాల్చి శివుని వలనే ఆ సానవు పచ్చని గైరిక ధాతువులతో అలంకృతం. శివుని చేతి అందలి మందార కుసుమమాలను తొమ్మిదలను అనుసరించి ఉండను. సానవునందలి వృక్షశాఖల యందు పూచిన పుష్పశ్రేణులను 9 వెంటాడుచుండెను. ఎట్టి హిమవత్పానవైందలి శంకరాశ్రమం ఆ ఋషులు దర్శించిరి. అక్కడ మృగ సమూహాలు ప్రశాంతములై ఉండెను. వన ప్రదేశం కోమలం నిశ్చలమై ఉండెను. నిశ్శబ్దములను కలత లేనివి అగు జలప్రపాతముల దాని అన్ని దిశలందు ఉండను. ఆ ఆశ్రమ ద్వారాన పూజ్యులకు ఆ సప్తమునులకు తన చేత వ్రేపు వృత్తం ధరించిన వీరకుడు కనబడెను. తాము వచ్చిన పని గొప్పది ఒకటిచే వారు వినయవంతులై మాట్లాడటంలో మేటి నేర్పరులు కావున మధుర భాషానాయుతములకు వాక్కులతో అతనితో ఇట్లనిరి: లోకశరణ్యుడు ప్రముఖగణ నాయకుడు అగు త్రిలోచనుడైన ఈశ్వరుని దర్శింప మేము ఇక్కడికి వచ్చాము. దేవకార్య ప్రేరణ మా రాకకు హేతువని తెలియము. కాలాతిక్రమం జరగకుండటిలో నీవే మాకు శరణ్యుడవు కావలను. ఏలైనా సాధారణంగా ద్వారపాలుర అనుకూలత చేతనే ప్రభువులు దర్శనమిత్తరు. మునులు పలికిన ఈ మాట విని వీరకుడు ఆదరమున వారితో ఇట్లనెను: విప్రులారా, ఈసుడు మందాకిని జలమున స్నానమాడి సాయం సంధ్యను ఉపాసించి క్షణకాలంలో ఇటుకు వచ్చును. అచట మీరు పరమేశుని దర్శింతురు గాని. ఈ మాట విని మునుల వర్షాకాలాన దప్పిగొన్న చాతకములు గంభీర మేఘం వచ్చే సమయం కొరకు వలె శివుడు వచ్చు సమయానికై ప్రతీక్షించుచూ నిలిచిరి. తర్వాత క్షణకాలంలో శివుని యోగ సమర్థానుష్ఠానం ముగిసెను. మృగచర్మాన నియమపూర్వకంగా అమర్చుకున్న వీరాసనాన్ని శివుడు వదిలెను. అంతటా వీరకుడు వినయవంతుడై ప్రీతిభావంతో నిండిన మనసుతో మోకాళ్ళు వంచి నేలకు ఆనించి ఇట్లు శివునితో మనవి చేసెను: ప్రభు, దీపించి తేజస్సు గల సప్తమునులో మేము దర్శింపైటకు వచ్చినారు. దర్శనానికి అనుజ్ఞ ఇయ్యవలనని ఎరుగ ప్రార్థిస్తున్నాను అన్న మహాత్ముడకు వీరకుని వచనం విని శివునికి కనుబొమ్మ విరుపు సైగతోనే వెంటనే వారికి ప్రవేశం అనుమతించను. వీరకుడను అక్కడికి దూరమున నిలిచి ఉన్న సప్తమహర్షులను శివుడి దర్శనానికై రావాల్సిందిగా తన శిరకంపంతోనే పిలిచెను. ఆ పిలుపు అందుకున్న త్వరలో ఊడిన జుట్టును సగమే ముడి వేసుకున్న తమ కృష్ణాజినాలను వస్త్రాలను వేలాడుచుండ విభూతులతో శుద్ధమగ పరమేశుని వేదికను ప్రవేశించిరి. చేదోయి దొన్నెలతో స్వర్గపుష్పముల రాసులకై ఈశునిపై వెదజల్లుచు వారు దేవతలకు వంద్యుడు అగు పినాకపాని పాదపద్మాలకు వందనమాచరించిరి. అంతట శూలపానియు ప్రేమార్ద్ర దృష్టిలో తమపై ప్రసరింపజేయ ఆ సప్తర్షులు ఆదరపూర్వకంగా గిరీశులు చూచుచు ఆ దేవుని లెస్సగా ఇట్లని స్తుతించిరి: ఇప్పుడు మీ దర్శనంచే మేము ధన్యులమగుచున్నాము. ఈ విధంగా సురేశ్వరుడు లోక ప్రసిద్ధి పడైచున్నాడు. మీ అనుగ్రహమును నిర్మల జలముతో తడయగరి ఒకానొక స్త్రీయు తపమాచరిస్తున్నది. తపఫలం అందుకొననున్నది. ఈ హిమాచలుడును లోకమున ధన్యతముడు. ఏలైనా నీ ఆశ్రయం నిర్ధించి అతని పుత్రికయే తపమాచరిస్తున్నది. మహాబల సమృద్ధి కలవాడై సమస్త సూర్యులను నిర్మించిన తారకాసురుడు కూడా ధన్యుడే. ఏలైనా వాడు నీ అంశభూతమగు తత్వమును కుమారస్వామిని దర్శించి తన పాపాల నుండి ముక్తి నందబోతున్నాడు. ఆ తారకుని వల్ల కలిగిన భయ సంభ్రమాలకు వసలై ఆ సంభ్రమాగ్నిచే ఉద్దీపితులై మహాభీతాపశ్రాంతి
హేతువగ మీ పాదపద్మములు తమ హృదయములు దాల్చి మేము ఆరాధించు బ్రహ్మయు విష్ణువు ధన్యులు. వాస్తవాన నీ ఒక్కడివే ఉండి వివిధ ఆకృతులతో వివిధ క్రియలు నిర్వర్తిస్తున్నావు. ఇట్టి నిన్ను సరిగా ఎరగలేక జనులు వాక్కులను శ్రమ పెట్టుకొని వివిధములుగా నిన్ను గూర్చి పలుకుచుందురు. ఒకవేళ ఆర్జునువకు నీవు ఈ విధంగా జరుగు లోకోపద్రవం ఎరిగే ఉన్నావన్నచో లోకమప్పుడు నీవు నిర్దయుడవని నిన్ను నిందించవచ్చును. ఈ సంసారాత్మక లోకమందలి ప్రాణుల దుఃఖములు నీవు ఎరగకున్నావా? ఎరుగుదువు. నీవు చేయి ఈ సృష్టి స్థితి క్రియలు అన్ని విధములుగా ఈ తారకాదులచే దెబ్బతినుచున్నవి. ఇటు ఈ జగదు ఉపద్రవాన్ని నీవు చూసి ఊరకొన్నచో దయామయుడవని నిన్నెవరూ ప్రశంసించరు. స్వయోగ మాయామహిమలకు గూఢంగా ఎవరికి ఎరగరాక ఆశ్రయమై ఉన్న నీ నిర్మలైశ్వర్య గౌరవం ఎవ్వరూ కొనియాడరు. ఇటు నిన్ను దర్శింపగలుగుచున్నందున మేము ప్రాణులన్నింటికంటే ధన్యతరులం. మొదట మేము మాకు మీ దర్శనం కాదేమో అనుకుంటుమి. ఇప్పుడు తమ దర్శనంచే మా మనోరథం సఫలమైంది. జగత్ సృష్టి స్థితి సంహారకర్తవు, జగములకు ఆదిభూతుడవు నీవు ఎవరు కోరిననో కోరకున్ననో మేము కోరినంత కంటే అధికములకు కార్యమునే చేయదవు. అయినను మేమింద్రుని సందేశమును కొని నీ కడకు వచ్చితిమి అని ఇట్ల మునులు తమ వాక్కులను పరమేశ్వరుని శ్రవణభూమి సమీపాన అర్పణ చేసి వంగి నమస్కరించిరి. అది కర్షకులు మంచి పంట పండుటకై మేలకు పంట భూమి యందు విత్తనములు నాటినట్లుండెను. తగిన విధంగా ఆరంభించి కొనసాగిన సప్త మహర్షుల రమ్యస్థుతి వచనాలు విని పరమేశ్వరుడు చక్కని చిరునగవుతో మనోహర వచనాలు బృహస్పతి వలె ఇట్లు పలికెను. మీరు వచ్చిన పని నేను చేయి లోక విధానమందలి ఉత్తమ సత్కార్యమునకు అంగమనియు అందులకై ఈ సర్వ సంకేతములు ఏర్పరచు దేవి హిమశైలపుత్రిగా జనించినదని నేను ఎరుగుదును. దేవతలందరూ చాలా తహతహపాటుతో ఉన్నారంట నిజమే. మీరు దేవ కార్యార్థమే పూని వచ్చితిరి. ఆ దేవతల మనసులు త్వరపడుచున్నవి. కానీ నిర్వహింపదలిచిన కార్యం నెరవేరుటకై విచక్షణలకు వారు లోక వ్యవహారానుసారంగానే పనిచేయాలి. ఏలానా ఉత్తములకు వారు ధర్మ వ్యవస్థను అనుసరించి ధర్మం నందు ప్రవర్తింతురు. ఇతరులు దాన్ని ప్రమాణంగా గ్రహించి నడుచుకొందురు అన్న పరమేశుని మాటలు వినిచోనే త్వరితంగా సప్తమునులు హిమవంతుని భవనానికి ఎగిరి అక్కడ ఆ పర్వతరాజుచే సాదర పూజలు అందుకొని ప్రీతులై మునివర్లు అల్పవర్ణములతో త్వరతో ఇట్లు శైలేంద్రునితో పలికిరి. హిమాలయ, సాక్షాత్ పినాకధారి నీ కొమరితన పత్నిగా కోరుచున్నాడు. కావున ఆహోతిని అగ్ని అందర్పించి ఆమె అతన్ని అందర్పించి నిన్ను నీవు పవిత్రునిగా చేసుకొనుము. ఇందు చాలా కాలంగా ఏర్పడిన దేవకార్యమును ఇమిడి ఉన్నది. కావున జగదుద్ధరణార్థమై నీవు ఈ పూనిక నెరవేర్చవలనన్న మునన మాట విని పర్వతరాజు హర్షావిష్టుడై వారితో ఏదో చెప్పన ఆరంభించెను. కానీ మాట్లాడజాలకపోయెను. కేవలం శివుని ప్రార్థించి ఊరకుండెను. అంతటా మీనాదేవి పుత్రి ప్రీతి పారవస్యంతో మునులకు నమస్కరించి భగవానుడకు ఈశ్వరుని పాదాలు ఆశ్రయించిన అర్థవంతమగు వాక్యం ఇట్లు పలికెను. కూతురు పుట్టి ఉభయవంశాల వారిని తరింపజేయును. కావున ఆమె జన్మ మహాఫలప్రదమే. అయినను ఆమె తల్లిదండ్రులను విడిచిపోవునను భయం చే కూతురు పుట్టాలని కోరను. క్రమపరిణామంగా ఇప్పుడు అదే తటస్థించింది. కులజన్మ వయో రూపైశ్వర్య సమృద్ధి గల వరుడు లభిస్తే అతడు కోరుకున్నను కన్న తల్లిదండ్రులు అతనికి ఆమె నీయవలను. ఆ శివుని యందే ఆసక్తురాలైన మా పుత్రి తన్నాయనకి ఈయనచో ఆ ఘోరతపు మెట్లు విడుచును. కనుక ఆమె మాట అనుసరించి ఈ విషయంలో ఏమి చేయదగునో ఆ పని చేయడు అని పలికిన హిమవత్పతి సతియగు మేనావచనాలు విని మునులు ఆమె మనసు పరీక్షింపగోరి ఉదారార్థవంతములకు మాట ఇట్లు వచించిరి. దేవతలు ఆ మహాదేవుని పాదాబ్జ ద్వంద్వాన్ని ఆరాధించి మిగుల సుఖమందుచున్నారన్న ఆ శంకర్ని ఐశ్వర్యం ఎట్టిదో ఎరుగుము. ఆ శివునికి ఉపయోగించి ప్రీతి కలిగించి రూపాన్ని పొందగోరి నీ పుత్రి ఘోరతపం ఆచరిస్తున్నది. ఆమెకి ఆ రూపంతో శివప్రాప్తి అని మహానందం లభించును. ఏ శంకరుడు ఆమె ఇంతవరకు ఆచరిస్తున్న వ్రతాలను ముగింపచేయునో అతని యందే ఆమె అవధానం నిలిపి ఉన్నది. అట్టి ఆమె ఇప్పుడు అతని ఇల్లాలగును అని ఇట్లు పలికి ఆ సప్తమునిలో హిమవంతుని కోడి రవి వహ్ని తేజమును మించిన తేజం కలదియు తపస్తేజోమయ రూపమయ్యకు పార్వతి తపమాచరించుటకు చోటకి ఎగిరి మునుల ఆ పార్వతితో ప్రీతిపూర్వకంగా ఇట్లనిది. సర్వజనాదరణీయము రమ్యము మనోహరము ప్రీతికరము ఒక నీ రూపాన్ని తత్వగ్నితో దహించుకొనకము పుత్రి. రేపటి ఉదయమే శంకరుడు నీ పాణిని గ్రహించను. మేమందరం వచ్చి ఈ విషయంలో మీ తండ్రికి అర్థించితిమి. నీవు నీ తండ్రితో స్వగృహమేగము, మేమును మా ఇండ్లకు ఎగుదము. ఇట్లు పలికిన సప్తర్షుల మాట విని పార్వతి తపముకు ఫలం కలుగునంట సత్యమయ్యనని సంతసంతో దివ్య పదార్థ శోభితముగా పితృభవనానికి త్వరితంగా ఏగను. అక్కడ ఆ హైమవతికి వరుణెప్పుడు చూసినాను తహతహతో ఆ రాత్రి 10,000 ఏండ్లుగా తోచెను. తర్వాత బ్రహ్మముహూర్తాన ఆమె ప్రియ సఖులు యథాసాంప్రదాయంగా క్రమంతో సకల మంగళాలంకార సముదాయాలతో ఆమెను అలంకరించిరి. బహుమంగళ భరితముగ మందిరాన ఆమెకు ఆయా అవయవాలందు అనేక ఆభరణాలు అలంకరింపబడను. 6 ఋతువులను మూర్తిభవించి సర్వకామములా పూరించుచు హిమవంతుని సేవించెను. వాయువుల కజపూర్చెను.
మేఘముల నీరు చల్లెను. లక్ష్మీదేవి అతని హర్మ్యములందు నానా పదార్థ సాధనములు అమర్చను. సర్వ పదార్థములందును సర్వభావములందును కాంతియు సమృద్ధియు వ్యాపించెను. చింతామణి మొదలగు రత్నములను, పర్వతములను, కల్పవృక్షాది మహావృక్షములను వచ్చి హిమవంతుని కొలుచెను. ఔషధులు, దివ్యౌషధాలతో, ధనం రసములతో, ధాతువులతో కూడి మూర్తీభవించి హిమశైలానికి కింకర్లయ్యను. అతని కింకర్లను ఆ శైలిని అజ్ఞానవర్తులై వ్యగ్రతతో పనులు చేయుచుండరి. నదులను, సముద్రములను, సకల స్థిరచర ప్రాణి పదార్థ సముదాయమును, హిమవంతుని మహత్వమును మరింత వృద్ధిపరచను. ఇట్లు వివాహార్థం పార్వతికి అలంకరణం జరుగుచుండ అట గంధమాదన పర్వతాన దేవతలందరూ శంకరుని అలంకరింపదలచి నిర్మల మూర్తులై సకలములకు అలంకరణ సంభారములు ధరింప నిలిచిరి. వారిలో బ్రహ్మ విప్పార్ణ కన్నులతో శరువుని జటాజూటాన ప్రేమోదర భావాన చంద్రఖండమును అమర్చను. చాముండ అనగా మాతృదేవత శివశిరమును విపులమగు కపాలమాల కట్టెను. దైత్యేంద్ర కులహంతయ్య రక్తంతో మాకు తృప్తి కలిగించే పుత్రుని కనుమ శంకర అని ఆమె శంకరుని దీవించెను. యముడు ప్రకాశిస్తూ శిరోరత్నములు కలది అగ్నివలే స్ఫుటంగా ప్రకాశించి సర్పాభరణముల చేత ధరించి శంకరుని ముందు నిలిచెను. వానితో శివుని అలంకరించెను. ఇంద్రుడును చెమరుస్తున్న విశాల ముఖపద్ముడై వనపూత కల కొరల గల గజ చర్మాన్ని ఉత్సాహంతో శివునిచే ధరింపజేసెను. వాయువు శివునికై వాహనంగా విశాలమైన వారి కొమ్ములు కలిగి హిమగిరి వలె తెల్లని కాంతి కలదైన మనోహర వృషభాన్ని అలంకరించెను. సూర్యచంద్రాగ్నులు శంభుని నేత్రాంతరాలమును నిలిచి జగత్కర్మసాక్షియగు ఆ దేవుని శరీరాన తమ కాంతినే విస్తరింపజేసిరి. యముడి కపాలం నందు వెండి వలె మరియు చితాభస్మాన్ని తీసుకున్న తన చేతితో ఆ దేవుని కంఠమున మనుజాస్తిమయ మాలను కట్టి తన చేత గద ధరించి శివుని ఎదుటి భాగాన దూరంగా నిలవబడెను. కుబేరుడు స్వయంగా తెచ్చిన నానాకార మహారత్న భూషణాన్ని వదిలి ఈశుడు భయంకర సర్పేంద్రములు కడయముగా ఉన్న తన చేతితో వాసుకుని తక్షకుని తన చెవికి ఆభరణాలుగా తానే ధరించెను. స్థానదేవుడు వరుణుడు తెచ్చిందై పువ్వులతో కూర్చిన మాలను కూడా ధరించుకొనెను. అంతట ప్రమథ గణాధీశులు వీరకొనితో ఆ పేరుగల ద్వారపాలకునితో ఆయా పనులందు వ్యగ్రమగా ఆకృతి గల వీరక నీవు సూలికి మారాక నివేదింపమని వినయమును పలికిరి. సప్త సముద్రంలో ఆయా ఆభరణాలు సమకూర్చబడిన ఈశుని లెస్సగా అలంకరించి అద్దపు విలాసాన్ని సమకూర్చవేసి ఉండెను. ఈశ్వరుడు సముద్ర జలం నందు తన రూపు అద్దం నందువలే చూసుకున్న తరువాత హరి తన మోకాల భూమిని తాకున్నట్టు ఉంచి అతనితో దేవా జగదానందదాయక రూపంతో ప్రకాశిస్తున్నావు అనను. ఇదే సమయమని మాతృకలను వైధవ్య లక్షణాలతో ఉన్న మన్మథ పత్నియగు రతిని ఆయా ప్రకారముల ఇంగిత సంజ్ఞలతో ప్రేరించిరి. తర్వాత రతి తమ్ము వేడుకొనగా వారు నవ్వముఖములతో శివునుద్దేశించి దేవా మదనుడు లేక రతి తమ ఎదుట కాంతిహీనయై ఉన్నది అనిరి. అప్పటికే పార్వతీముఖ దర్శనోత్సుక మానసుడై ఉన్న శివుడు ప్రయాణోన్ముఖుడై ఆమెను కొంచెం వేచి ఉండమని తెలుపుడని ఎడమచేతి వేల సైగతోనే మాతృకలకు తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.